ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన అనారోగ్య సమస్యల్లో క్యాన్సర్ ప్రధానమైంది. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి. మన దేశంలోనూ అనేక మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. అయితే సర్వైకల్ వంటి క్యూరబుల్ క్యాన్సర్ల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 14 ఏళ్లు నిండిన 15 ఏళ్లలోపు బాలికల కోసం వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించారు మంత్రులు దామోదర రాజనరసింహ, సీతక్క. ఇక ప్రభుత్వ హాస్పిటల్లో అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో మహిళా దినోత్సవం సందర్భంగా హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభించారు. 3 నెలల పాటు వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు డాక్టర్స్. దేశంలోని మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలో ఏటా 3200 సర్వైకల్ క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం వ్యాక్సిన్ తీసుకోవడం మేలు చేస్తుందని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్యాన్సర్ కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు హెచ్పివి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో మహిళల ఆరోగ్య సంరక్షణపై ప్రజాప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. 9, 10వ తరగతి చదివే బాలికలకు ఫ్రీ హెచ్పివి వ్యాక్సిన్ వేయించేందుకు తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. వచ్చే 3 నెలల్లో మహిళల హెల్త్ స్క్రీనింగ్ పూర్తి చేస్తామన్నారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఆదివాసీ భవన్లో మహిళలకు హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు దామోదర రాజనరసింహ. మగ పిల్లలకు ఇస్తలేము, ఆడపిల్లలకి ఎందుకు ఇవ్వాలి, ఎలాంటి రోగాలు వస్తున్నాయి, ఆ రోగాలపైన మనకు అవగాహన కలగాలి. ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధి, సర్వికల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ మహిళలకు సంబంధించి చిన్నప్పుడే జాగ్రత్త పడి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఈ సర్వికల్ క్యాన్సర్ అనేది సోకదు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. పని ఒత్తిడిలో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు మంత్రి సీతక్క. మహిళా సంఘాల సభ్యులకు 30 రకాల టెస్టు చేయిస్తున్నామని తెలిపారు. మహిళలకు ఉన్న అనారోగ్యాన్ని గుర్తించి వైద్యం చేస్తామన్నారు మంత్రి సీతక్క. బాలికల కోసం కానీ అదేవిధంగా మా మహిళలకు, మన గ్రూపులలో ఉన్నటువంటి మహిళలందరికీ మరి ఉచితంగా 30 రకాల టెస్టుల నిర్వహణ కోసం ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి దామోదర రాజనరసింహన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పిల్లలందరూ అలర్ట్ అంటే హెల్తీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, పని చేసుకునే శక్తి ఉండాలని ఇవాళ 30 రకాల మరి టెస్టులు మీకు చేయిస్తా ఉన్నాం. గత నెల 28న ప్రధాని మోదీ ప్రారంభించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన రాష్ట్రంలో పంపిణీ ప్రారంభించారు మంత్రులు దామోదర రాజనరసింహ, సీతక్క. 3 నెలల పాటు ప్రత్యేక డ్రైవ్ కింద ఈ వ్యాక్సినేషన్ అందిస్తారు. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సర్వైకల్ క్యాన్సర్ మన దరిచేరకుండా ఉంటుందన్నారు డాక్టర్స్. అపోహల వీడి వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు ఉన్నతాధికారులు. 9th క్లాస్ గర్ల్స్ స్టూడెంట్స్కి హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవడానికి మేము అడ్వైస్ చేస్తున్నాము. మన చాలా ఇప్పుడు నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్ అని మనకు హెల్త్ బర్డెన్ చాలా పెరుగుతుంది. దానిలో ఓన్లీ ప్రివెంటబుల్ త్రూ వ్యాక్సిన్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్. సో కాబట్టి దీనికి ఇప్పుడు మొదటిసారి మనకు ఇన్ కొలాబరేషన్ విత్ ద యూనియన్ గవర్నమెంట్ ఇప్పుడు మనకు ఫ్రీ హెచ్పివి వ్యాక్సిన్స్ అడాలసెంట్ గర్ల్స్కి అవైలబుల్ చేయబోతున్నాము. రాష్ట్రంలో 14 ఏళ్ల నుండిన 15 ఏళ్లలోపు సుమారు 4 లక్షల మంది వరకు బాలికలు ఉన్నారని గుర్తించారు అధికారులు. ఈ జాబితాను వ్యాక్సిన్ కోసం కేంద్రానికి పంపించామని తెలిపారు. ఇప్పటికే 50% వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి చేరుకున్నాయని, ఇవి వేసేలోపు మిగిలిన డోసులు వస్తాయన్నారు అధికారులు. 14 to 15 years పిల్లల్లో ఈ హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది గవర్నమెంట్ ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మనము గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి మనకి సుమారుగా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డేటా ప్రకారం కానీ, ఎడ్యుకేషన్ డేటా ప్రకారం కానీ మనకి అరౌండ్ 3.5 to 3.75 lakh ఆడపిల్లలు ఆ ఏజ్లో ఉన్నారు అని నిర్ధారించి వారి కోసము మనము ఇప్పుడు 3 months క్యాంపెయిన్లో డైలీ బేసిస్లో మనము స్టార్టింగ్ విత్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కొన్ని సిహెచ్సిస్, ఏరియా హాస్పిటల్స్ ఎక్కడైతే మన కోల్డ్ చైన్ మెయింటెనెన్స్ అండ్ పర్ఫెక్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అక్కడ మనం అందరినీ ట్రైనింగ్ చేసి పెట్టాము. ఆల్ డిస్ట్రిక్ట్స్లో కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభిస్తున్నాము. మెయిన్గా ఇప్పుడు కొన్ని 10-15 రోజుల పాటు ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో, ఏరియా హాస్పిటల్స్లో ఇస్తాము. మెయిన్గా అక్కడ పీడియాట్రిషియన్స్ ఆధ్వర్యంలో వాళ్ళకి పిల్లల కోసం అని అలా స్టార్ట్ చేశాము. తర్వాత నుండి ఆల్ పిహెచ్సిల్లో మెడికల్ ఆఫీసర్ గైడెన్స్లో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపు ఇంతవరకు మనకు హైదరాబాద్లో ఇచ్చిన టార్గెట్ అనేది 42,000 ఉంది. ఆ 42,000 గర్ల్స్ 14 సంవత్సరాలు నిండిన వాళ్ళు, 15 సంవత్సరాలు నడుస్తున్నవారు. సో 42,000 నంబర్కు మేము వ్యాక్సినేట్ చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఈ మంత్లో ఈ 17 సెంటర్లో నడుస్తుంది. ఆ తదుపరి ప్రతి పిఎస్సిలో రెగ్యులర్ ఇమ్యునైజేషన్లో ఇది
వచ్చేస్తుంది. మహిళా దినోత్సవం సందర్భంగా బంజారా హిల్స్ ఆదివాసీ భవన్తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో వ్యాక్సిన్ తీసుకున్నారు బాలికలు. తల్లిదండ్రులను వెంట తీసుకొని వచ్చి హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకున్నారు. హెచ్పివి వైరస్ క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. సో మా పేరెంట్స్ కన్సర్న్ తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను. చాలా ఉన్నాయని చెప్పి విన్నాను. మా పేరెంట్స్ కూడా అందరూ ఓకే అనుకున్న తర్వాత వచ్చాము. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అని తెలుసుకున్నాను. దీనివల్ల బాగుంది. ఐఎమ్ హ్యాపీ రైట్. నేను బంజారా హిల్స్ నుంచి వచ్చాను. ఈ వ్యాక్సిన్ మేము పేరెంట్స్ కన్సర్ట్తో వేయించుకున్నాను. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఈ వ్యాక్సిన్ వల్ల క్యాన్సర్ రావడం జరగదు. సో నాలాగా అందరూ వేయించుకోవాలని కోరుకుంటున్నాను. నేను కేపీహెచ్బి నుంచి వచ్చాను. మా పేరెంట్స్ దే టోల్డ్ మీ దట్ ఇక్కడ వ్యాక్సినేషన్ జరుగుతుందని. సో వచ్చి వీ జస్ట్ టుక్ ద వ్యాక్సిన్. ఫస్ట్ కొంచెం పెయిన్ ఉంటుంది, బట్ ఇట్స్ యాక్చువల్లీ వెరీ హెల్ప్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు ప్రివెంట్ చేసుకుంటే బెటర్. ఫ్యూచర్లో మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం కంటే ప్రివెంట్ చేసుకోవడం ఇస్ వే మోర్ బెటర్ దెన్ దాట్. రాష్ట్రంలో 3 నెలలు జరిగే వ్యాక్సినేషన్ డ్రైవ్ను బాలికలు ఉపయోగించుకోవాలని సూచించారు అధికారులు.